15వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితాలలో ఎన్నో పరిస్థితులు మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అపవాది ఎప్పుడు కూడా మనలో ఉన్న ధైర్యాన్ని తీసివేసి భయాన్ని కలిగి మనం జీవించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. భయం ఎప్పుడు కూడా మనం చేయాలనుకున్న పనులను చేయనివ్వదు. భయం ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగుతూ మనకు నష్టాన్ని కలిగిస్తుంది. మనం పిరికితనంగా ఉంటూ భయంగా జీవించాలి అని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని ఆత్మ ఎంతో శక్తివంతమైనది. ప్రభు ఆత్మ చేత నింపబడిన వారు ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటారు. వారిలో పిరికితనాన్ని సృష్టించాలి అని అపవాది దాడి చేస్తూ ఉన్నప్పటికీ దేవుని ఆత్మ అపవాది వేసే తంత్రములకు లొంగనివ్వదు. ఇవి అపవాది వేసే పన్నాగాలు అని, వాటిని పట్టించుకోవద్దు అని దేవుని ఆత్మ మనలో ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు అని. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం శక్తిని కలిగి ఉంటాము, ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉంటాము, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాము. అపవాది క్రియలను మనం జయించాలి అంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాలో పిరికితనము గల ఆత్మను యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అన్ని రకముల పిరికితనముల నుండి యేసు నామములో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మీ ఆత్మ ఎంతో గొప్పది తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించండి తండ్రి. మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమను మేము ఇతరుల పట్ల చూపించే విధంగా మా హృదయాలను మీ ప్రేమతో నింపండి ప్రభువా. అపవాది వేసే తంత్రములకు లొంగిపోయే వారముగా కాకుండా ఇంద్రియ నిగ్రహాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా అందరిని మీ ఆత్మతో నింపి మీకు నమ్మకంగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.